హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి గోరా సైన్స్ సెంటర్లో పోస్టర్స్ ప్రదర్శించడం జరుగుతోంది. ఇందులో ఏంటి అంటే ఎర్లీ మ్యాన్ సుమారుగా 3-4-5 వేల సంవత్సరాల క్రితం మనిషి తనకి మైండ్ పెరిగిన కొలది, బుద్ధిజ్ఞానం వస్తున్న కొలది ప్రకృతిని చూసి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. దాని నుంచి చాలా వరకు అభివృద్ధి చెందుతూ వచ్చాడు, లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాడన్నమాట. ఆ రకంగా చూసినప్పుడు ఎర్లీ పీపుల్ మొట్టమొదటిలో పుట్టినప్పుడు జంతువుల నుంచి మనిషి వచ్చాడు కాబట్టి జంతువులు కోల్డ్కి వాటికి సర్వైవ్ అయ్యేది. కానీ సుమారుగా ఒక 40 నుంచి 80 వేల సంవత్సరాల క్రితమే ఇప్పుడు మనం చూస్తున్న మనిషి రూపంలోకి మార్పు చెందడం జరిగింది. తన యొక్క బుద్ధి అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. మైండ్ ఎప్పుడైతే మైండ్ పెరుగుతుందో ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అందుకని ముఖ్యంగా తను అబ్జర్వ్ చేసేది నేచర్లో ఏంటంటే హాట్ కోల్డ్, వేడి దాంతో చల్లదనము. ఎందుకంటే మన కాలం చూస్తున్నాం, ఎండాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. అందుకని హాట్ దాంతో కోల్డ్, చాలా చల్లగా ఉండడం అన్నమాట. ఇంకా ఈ హాట్కి కోల్డ్కి మధ్యలో డ్రై అంటే ఎండిపోయి ఉంటుంది. చెట్లు ఇవన్నీ చూస్తున్నాడు తను, ఆకులు అన్నీ ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోతూ ఉండేసరికల్లా హాట్కి కోల్డ్కి మధ్యలో డ్రై స్పెల్ కనిపిస్తుంది. అంతేకాకుండా అలాగే ఇంకో రకంగా చూసినప్పుడు వర్షాలు పడినప్పుడు హాట్కి కోల్డ్కి మధ్యలో కూడా మనకి వెట్ మాయిస్ట్ తడి ఉంటుంది. ఏదైనా వర్షం పడినప్పుడు తడి ఉంటుంది. అందుకని హాట్ కోల్డ్ డ్రై మాయిశ్చర్ అంటే తేమ, వీటికి గల రిలేషన్స్ వాళ్ళు స్టడీ చేయడం మొదలుపెట్టారు. హాట్కి కోల్డ్కి మధ్యలో, హాట్కి డ్రైకి మధ్యలో తేడా ఏం తెలుస్తుందంటే ఫైర్. ఎప్పుడైతే మనిషి నిప్పుని ప్రదర్శించడం మొదలుపెట్టాడో తెలుసుకున్నాడు. లేకపోతే నేచర్లో ఫారెస్ట్ ఫైర్ అన్నీ ఉంటాయి కాబట్టి అది కూడా వేడిని కలగజేస్తుంది. సూర్యుడి నుంచి వేడి వస్తుంది, అదొకటి తెలుసు తనకి. నేచర్లో సూర్యుడి నుంచి వేడి వస్తుంది. ఆ వేడిని మనం నిప్పు ద్వారా కూడా చెయ్యొచ్చు అని తెలుసుకున్నాడు. అందుకని హాట్కి డ్రై అంటే అది ఫైర్కి తను తయారు చేసిన దానిలో తెలుస్తుంది అన్నమాట. అలాగే హాట్కి మాయిశ్చర్కి మధ్యలో మనం చూస్తున్నాం, వర్షం వచ్చినప్పుడు గాలి వీస్తే చల్లదనం ఉంటుంది, చల్లగాలి వీస్తుంది. అందుకని హాట్కి మాయిశ్చర్కి మధ్యలో ఎయిర్ ఉంది, ఎయిర్ ద్వారా కారణము. అవతల పక్కేమో ఫైర్ వేడినిస్తుంది, రెండో పక్క వాతావరణం అంటే ఎయిర్ గురించి స్టడీ అంటే వాతావరణం గురించి స్టడీ చేశాడు ఈ రోజుల్లో మనం చెప్పడానికి. అందుకని గాలి ప్రాధాన్యత అనుకున్నాడు. అలాగే డ్రైకి కోల్డ్కి మధ్యలో మనం చూసినట్లయితే చాలా వరకు ఒక మన ఎర్త్ లాంటి దానిలో ఉంది. అంటే ఇప్పుడు పొలాల్లో వాటిల్లో చూస్తున్నాడు అన్నమాట. అందుకని దానిలో ఇవి చూసినప్పుడు మనకి ఎర్త్, మన భూమికి తేడా కనిపిస్తుంది డ్రైకి కోల్డ్కి మధ్యలో. ఒక పొలంలో నీళ్లు పెడతారు, మాగాని పొలాలు అవన్నీ చూస్తారు. అది డ్రై అయిపోతే మనకి నేల బీట్లు ఇవ్వడం, దాంతో అందులోనే మొక్కలు మొలవడం, ఇవన్నీ రకరకాలుగా తెలుస్తాం. అలాగే వెట్కి కోల్డ్కి మధ్యలో అంటే కోల్డ్ నుంచి మాయిశ్చర్, ఇది వాటర్కి సంబంధించి వాటర్ వేపర్ తేమే ఇప్పుడు ఐస్ గడ్డగట్టేస్తోంది. వాటర్ ఏం చేస్తుంది, గడ్డగట్టేస్తోంది చల్లదనం వచ్చేసరికల్లా. అందుకని మనం హాట్ నుంచి ఎయిర్ నుంచి మాయిశ్చర్ అయిపోయి అదే వాటర్, అందులో వాటర్ వేపర్ ఉండి వాటరు కోల్డ్ అయిపోతుంది. అలాగే హాట్ నుంచి డ్రై వెదర్ వచ్చేసరికల్లా ఫైర్ వచ్చింది. దాని నుంచి ఎర్త్, మన భూమి, మట్టి, వీటిలను అంటే వీటి గల రిలేషన్స్ని పూర్వం రోజుల్లో మనిషి చదవడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఎన్వైర్మెంట్ గురించి తెలుసుకుంటున్నాడు, పరిసరాల పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నాడు.
ఇది సుమారుగా 2-3 వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగారు. దీని మీద డిపెండ్ అయ్యే వ్యవసాయము, దాంతో వానాకాలము, దాంతో సీజన్స్ ఎలా ఏర్పడుతున్నాయి, దాంతో రాబోయే ఒకసారి ఎక్కువ తక్కువ వచ్చు, మనకి అతివృష్టి అనావృష్టి కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా హాట్, కోల్డ్, డ్రై, మాయిశ్చర్, వెట్, డ్రై అండ్ వెట్, వీటి మధ్యనే 4 తిరిగినాయి. వీటికి గల రిలేషన్ చూసినట్టయితే ఫైర్ అని, ఎందుకంటే వేడి సూర్యుడి నుంచి వస్తుంది, కానీ ఇక్కడ మనం వేడిని ఇది చేయొచ్చు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం గొప్పవాళ్ళ ఇళ్ళల్లో అన్నిటిలో కూడా వాళ్ళు చలిగా ఉందంటే వెంటనే ఒక చిన్న ఓవెన్ లాంటిది పెట్టి 4 కట్టెలు కర్రపలు తగలేసి అక్కడ సోఫా పెట్టుకుని కూర్చుంటూ ఉంటారు మోడర్న్గా అనమాట. ఫైర్ ఏంటంటే హాట్ ప్రొడ్యూస్ చేయడానికి. రెండోది అలాగే ఎయిర్ డ్రై అయిపోయినట్లయితే దాన్ని మనం కూల్ చేస్తే అది మాయిశ్చర్ అయిపోతుంది, తేమ తేడుతుంది. ఆ తేమ వాటర్ ద్వారా ఆ వాటర్ కూడా మనకి గడ్డ కట్టేసి ఐస్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఈ 4 యొక్క కాంబినేషన్ తోటి ఈ 4 యొక్క ఎలిమెంట్స్ పూర్వీకులు కనుగొని ఈ పర్యావరణానికి మనిషికి గల సంబంధం తెలుసుకున్నారు. ఎందుకని కోల్డ్ వాటర్ వస్తూ ఉంటే వెంటనే క్లోదింగ్ తయారు చేసుకోవాలి, దాంతో వర్షాలు వస్తుంటే దానికి ఎలాగ చెయ్యాలి. ఈ కేవ్ సివిలైజేషన్ నుంచి మనిషి మోడర్న్ సివిలైజేషన్కి మారేటప్పుడు వీటి యొక్క పరిస్థితుల్ని ఎర్లీ మ్యాన్ బాగా గుర్తుపట్టాడు. అందుకని దానికి కావలసిన పరిస్థితుల్ని క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇది మనకి పర్యావరణ పరిస్థితులన్నీ గమనించడానికి, అబ్జర్వ్ చేయడానికి, సమతుల్యత కాపాడడానికి మనిషి చాలా కృషి చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ రోజుల్లో కూడా మనం పర్యావరణం బేస్డ్గానే ఆలోచనలు చెయ్యాలి. చేసినట్లయితే అభివృద్ధి వస్తుందని చెప్పి 2-3 వేల సంవత్సరాల క్రితం మనిషి ఆలోచనల్ని మనం ఇప్పటికీ కంటిన్యూ చేయాలని చెప్పి ఈ పోస్టర్ ద్వారా మనం ఆలోచించి మనం ఇచ్చేయడానికి, బిహేవ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.